కాంగ్రెస్ ప్రభుత్వము ఏరుకోరు మేము తెచ్చుకున్నాం. ఆ రోజు ఏమన్నది మేనిఫెస్టోలో మీకు ఏవైతే ఉన్నాయో తీరకుండా ఉన్నాయో మీకు కావాల్సింది అపాయింటెడ్ డేటు యూనియన్స్ లేకుండా చేసిండ్రు కేసీఆర్ గారు, అవి మీకు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అవి మాత్రమే మేము ఈ రోజు వరకు అడిగినాం. ఏదైతే 3 రోజులల్లో మీరు 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసి 9వ తారీఖు నాడు ఆధార్ కార్డు ఇంప్లిమెంట్ చేశారు మహిళలకి. మరి 3 రోజులలో చేసిన మీరు మరి 3 ఏళ్ళు కావస్తుంది, గడువు కావస్తుంది. మాకు కనీసం ఆర్టీసీ వాళ్ళకు మీరు మేనిఫెస్టోలో పెట్టిందే మాకు ఇచ్చిర్రా? ఇంతవరకు ఇవ్వలే. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు అణచివేతకు గురి చేస్తున్నారు? ఇంతకుముందు ప్రభుత్వం అట్లా చేసింది, ఈ ప్రభుత్వం కూడా మేము ఇస్తామని చెప్పి మా ఆడవాళ్ళు వాళ్ళే ఆడవాళ్ళ మేము ఈ గడ్డపై తెలంగాణ గడ్డపై పుట్టిన ఆడవాళ్ళం మేము కూడా కదా, ఈ ఆర్టీసీలో చేసిన ఆడవాళ్ళం మేము కూడా ఆడవాళ్ళం. ఇక్కడ ఎంత బాధలు అనిపిస్తున్నారు. ఒక్కొక్కరు పాములు తీసుకొచ్చి మీద వేసిరు, అయినా ఏడ్చినాం, చెంపదెబ్బలు కొట్టిరు, వచ్చి కొట్టేసిర్రు, అయినా కూడా ఓడ్చుకున్నాం. ఎందుకు అనంటే మా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుంది అని చెప్పేసి మేము ఈ రోజు వరకు మీ యొక్క ఏదైతే 6 ఉన్నాయి కదా స్కీమ్స్లలో ఫస్ట్ ప్రధానంగా ఆధార్ కార్డు మహిళలకు అది ఇచ్చిరు కదా, అది మేమే మీకు సక్సెస్ చేసినాం. అట్లాంటప్పుడు మీరు మమ్మల్ని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ చూసుకోవాలి? యూనియన్స్ లేకుండా రద్దు చేసిన ఆ గవర్నమెంట్ని మీరు వచ్చినాక ఇస్తున్నారు. పైసా ఖర్చు కానప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు సార్? మేము ఎవరికి చెప్పుకోవాలి? ఈ రోజు బాధ అవుతుంది. వాష్రూమ్స్కే కానీ ఇంకెక్కడికైనా సరే మాకు ఎక్కడ ఫ్యాన్ కింద కూర్చునే డ్యూటీలు కాదు, మేము రోడ్ల మీద తిరుగుతాం. అట్లాంటి పరిస్థితి వచ్చి డిపోకి వచ్చి మేము ఏమైనా చెప్పుకుందామంటే ఒకరం పోయి చెప్పుకోవాలని పరిస్థితి. యూనియన్లు ఉంటే పోయి మాట్లాడుకొని చెప్పుకోవచ్చు కదా, యూనియన్స్ ఇవ్వరు. మేనిఫెస్టోలో పెట్టిన మమ్మల్ని అపాయింటెడ్ ఇవ్వండి, మాకేమి సొంతంగా మీ ఖజానా నుంచి డబ్బులు మాకు వద్దు, గవర్నమెంట్ ఇస్తుంది. మీరు ఏదైతే 3,500 కోట్లు మాకు నెలకు ఇవ్వాలనో ఆ 3,500 కోట్లు మహాలక్ష్మి ద్వారా ఇవ్వాలనో అవి ఇవ్వకండి, అవి మీకేం మిగులుతాయి, మాకెందుకండి? మాకు ఇవ్వకుండా మమ్మల్ని మీరు గవర్నమెంట్లో విలీనం చేసుకున్నారనుకో అందరిలాగానే మాకు ఇప్పుడు అందరి దగ్గర యూనియన్లు తీయకుండా ఈ రోజు మా దగ్గర యూనియన్లు తీసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? మేము వచ్చిన తర్వాత అంటే మమ్మల్ని ఎందుకు మభ్యపెడతారు? మేము వచ్చిన తర్వాత మేము ఇస్తామని అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవలేదు. మరి అట్లాంటప్పుడు మీరు ఈరోజు తలుచుకుంటే నెల రోజులు ఎందుకండి మీకు కమిటీ చేస్తానడం? నెల రోజులు ఏమవసరం? మీరే రాజు కదా, మీరు ఈరోజు రేపంటే రేపు అవుతుంది, మీరు ఇవ్వండి, నేను అపాయింటెడ్ డే ఇస్తాను, మీరు డ్యూటీలోకి ఎక్కడంటే ఈరోజు ఎక్కుదాం. అట్లా ఎందుకు? అదే ఒక ఫస్ట్ తర్వాత 5వ తరగతి చేసేయచ్చు. మీరు మీడియా ముందు కూడా అదే పోర్ట్రే చేస్తా ఉన్నారు కదా, ఆర్టీసీ కార్మికులు ధర్నా దిగాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం సానుకూలంగానే ఉంది, మేము మాట్లాడుతున్నాం. ఇంకెన్ని రోజులు సార్? 3 ఏళ్ళు కావస్తుంది. ఇంకెన్ని రోజులు? 3 రోజులలో ఇచ్చిన మహాలక్ష్మికి 3 ఏళ్ళు పట్టినా కూడా మీకు కమిటీ వేయలేని పరిస్థితిలో ఉన్నారంటే మేము ఏమనుకోవాలి? మీరు ఎక్కడ చెప్పుకోకండి మేము సక్సెస్ అయినాము, మహిళలకు ఇచ్చినామని ఎక్కడ చెప్పుకోకండి. గవర్నమెంట్ గారికి మేము చెప్తున్నాము, ఎక్కడ చెప్పుకోకండి మీరు సక్సెస్ కాలేదు. మేము సమ్మెకు దిగుతున్నామని 40 రోజుల ముందు మేము ఏ రోజు అయితే మేము సమ్మె కార్డు ఇచ్చినామో ఆ రోజు నాడే మీరు ఫుల్గా సక్సెస్ కాదు మీరు. ఎందుకంటే మేము అట్లా రాకుండా చూసుకోవాలి మీరు. ఎందుకంటే గత గవర్నమెంట్ మమ్మల్ని ఎంత అణచివేసిందంటే రక్తాలలో ఆడపిల్లలను కూడా చూడకుండా మేమేమో దొంగలము అట్లా టైప్లో మర్డర్ చేసిన వాళ్ళ టైప్లో రక్తాలలో తట్టు కొట్టిర్రు. వాళ్ళు కొట్టినా కూడా మేము ఆ రోజు నాడు ఇదే రేవంత్ అన్న బండి మీద వెళ్తా ఉంటే మేము స్టేటస్లో పెట్టుకున్నాం, అన్న చూడు పోలీసులకు దొరకకుండా మా గురించి ఎంత బాగా వెళ్తున్నాడు, మా గురించి మాకు మద్దతు ఇస్తున్నాడు అంటే రియల్ హీరో కాదు, రియల్ హీరో అని మేము చాలా నమ్మి ఏం చేసాం అంటే ఆ రోజు 7వ తారీఖు రోజు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినా మేము డాన్సులు గంతులు పటాకులు వెలిసినాం సార్. మేము మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలన్నా చేసిరో లేదా కానీ మా సొంత డబ్బులతో మేము పటాకులు వెలిసి మేము డాన్సులు చేసినాం. ఏంటంటే అపాయింటెడ్ డే మాకు ప్రకటించండి, యూనియన్లు మాకు ఇచ్చేసేయండి. బస్సులు అనేది మాకు కొనివ్వండి, మేము నడుపుతాం. మా డ్రైవర్లను మొత్తం పంపించేస్తున్నారు, మా సోదరులను మొత్తం పంపించేస్తున్నారు. ఎందుకు? 30 ఏళ్ళు 40 ఏళ్ళు మేము కష్టం చేసుకుంటే ఇందులో బతుకుతే రిటైర్డ్ అయితే ఒక్క రూపాయి ఇవ్వకుండా మమ్మల్ని ఇంటికి పంపిస్తున్నారు. ఎంత గోసతోని వాళ్ళు పెద్ద మనుషులు ఇంటికి వస్తే పిల్లలు చూసుకోరు సార్. ఒక్కొక్కరికి ఎంత పరిస్థితి. ఈ రోజు నాడు నువ్వు గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేసినావు ఏమని, తల్లిదండ్రులకి మీ జీతంలో 10% 15% ఇవ్వాలని. మరి అంత మంచి గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి మాకు 30 ఏళ్ళు మేము వెనకాకి తిరిగి చూస్తే ఆర్టీసీ తప్పిస్తే మాకు ఏం కనపడదు సార్. అట్లాంటి పరిస్థితుల్లో మీరు గవర్నమెంట్ అయ్యుండి రిటైర్డ్ అయిన వాళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వకుండా పంపించి రోజు చెప్పులు అరిగేలాగా తిరుగుతుంటారు సార్ డిపోల చుట్టూ. మా డబ్బులు మాకు ఎందుకు ఇవ్వట్లేరు మీరు? మాకు కావాల్సిన మేము అడుగుతున్నాం, గొంతమ్మ కోరికలు అడుగుతలేదు. మాకు ₹1,00,000 అడ్వాన్స్ వద్దు, లేకపోతే బోనస్లు మాకు వద్దు సార్. మాకు కావాల్సిన మాకు అడుగుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని చిన్న చూపు చేయకండి. మమ్మల్ని చిన్న చూపు చూస్తే మీరు చేసిన దానివల్ల మేము అందరితో దెబ్బలు తింటున్నాం, కొట్లాడుతున్నారు. పిల్లలు స్కూల్ ఫీజులకు ఇబ్బంది అవుతుంది. 10 ఏళ్ళకి 15 ఏళ్ళ కింద ఉన్న జీతం ఇప్పుడు ఉంటే నెల ఖర్చులకు ఎంత కష్టం అవుతుంది సార్. తెల్లారితే 3వ రోజుకి అప్పు చేసుకొని బతుకున్నారు సార్ ఆర్టీసీ కార్మికులు. ఎందుకు సార్ మిమ్మల్ని గెలిపించుకొని మేము ఇంత మంచి బువ్వ తినాలా సార్? మేము